94వ కీర్తన 18వ వచనాన్ని, నా కాలు జారిన నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరిచాను. ఏమనుకున్నాడంటే ఈ భక్తుడు, నా కాలు జారినని అనుకునగా. నువ్వు కూడా అనుకోవచ్చు కొన్నిసార్లు, ఇక నా పని అయిపోయింది, ఇక నేను సాధించలేను, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, దీన్ని నేను జయించలేను, కొన్ని కంక్లూషన్కి వచ్చేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో కంక్లూషన్కి వస్తారు, నేను ఆ అప్పు తీర్చలేను, నేను ఈ రోగాన్ని జయించలేను, ఈ సమస్యల నుండి నేను బయటపడలేను, నేను జారిపోయాను, నా పని అయిపోయింది అనేటువంటి మాటలు మీరు ఎప్పుడైనా విన్నారా? మీకైనా జ్ఞాపకం వచ్చిన వాళ్ళు చేతి చూపించండి. అలాంటప్పుడు ఈ భక్తుడు కూడా అలాగే అనుకున్నాడు. ఏమనంటే, నా కాలు జారిన అనుకునగా, ఇక అయిపోయింది నా పని అనుకున్నాడంట. ఆ సమయంలో దేవుడు అద్భుతంగా సాయం చేశాడు. దేంతో సాయం చేశాడు? తెలుగులో చదవండి, నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుని కృప పడిపోతున్న వ్యక్తిని నిలబెడుతుంది, స్థిరపరుస్తుంది, బాగు చేస్తుంది. అంటే పడగొట్టేది కాదు కృప, నిలబెట్టేది కృప. ఈ రోజులో కొన్ని తప్పుడు బోధలు, కృప ఉంది కాబట్టి నేను ఎక్కడైనా పడిపోతాను, ఏమన్నా చేస్తానంటున్నారు. నో, దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంను సరిగా అర్థం చేసుకో. వాక్యం ఏమంటుందంటే, పడిపోయిన వాడిని నిలబెట్టి స్థిరపరచడానికి దేవుడు తన కృపనిస్తున్నాడు. సో జిగటగల దొంగ ఊబిలో పడిపోయిన నిన్ను బయటికి లాగి బండయ్యను దేవుని వాక్యం మీద నిన్ను స్థిరపరుస్తా అంట. ప్రభా నన్ను స్థిరపరచమని ఎంతమంది అడుగుతారు? రైట్. నా కాలు జారకుండా కాపాడువాడు నీవే అంటాడు భక్తుడు. యూదా పత్రికలో మన కాలు తొట్టిల్లకుండా కాపాడువాడని రాయబడింది. ఒకసారి చూద్దాం. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. లాస్ట్ వర్స్ మీరు చదివితే, మీ కాలు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడువాడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన కృపతో మనల్ని నిలబెడుతున్నాడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పగలరా? మొదటి పదం చదవండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుట. ఆయన ఎలా కాపాడుతారంట? తొట్టిపాటు లేకుండా, తొట్టిల్లిపోకుండా కాపాడుతాట. ఇంకా దేవా నేను ఎక్కడ కృంగిపోకుండా సాయం చేయండి. కాలు జారినట్టుగా నీకు అనిపించిందా? ఇక నీ జీవితంలో నష్టపోయాను, ఇక నేను పైకి రాలేను నువ్వు అనుకుంటున్నావా? నేను ఈ సమస్యను జయించలేను అనే సందేహం నీకు కలిగిందా? వెంటనే ప్రార్థించు. నీ కృపతో నన్ను బలపరచు ప్రభువా, నన్ను ఈ పరిస్థితుల నుండి లేవనెత్తుము అని ప్రార్థించు. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచున్నది. ఇది అనుభవంతో రాశాడా? అనుభవం లేకుండా రాశాడా? అనుభవించి రాశాడు. ఈరోజు మన జీవితాల్లో ఇది అనుభవంగా మారునుగాక. ఎవరెవరు జారిపోయాను అనుకుంటున్నారో, పడిపోయాను అనుకుంటున్నావో, కృంగిపోయాను, నా వల్ల ఏం కాదనుకుంటున్నావో, నేను సాధించలేను అనుకుంటున్నావో, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం, ఈ కృపావార్త దేవుని యొక్క వాగ్దానంగా నువ్వు తీసుకో. ప్రార్థన చేయి. ప్రభా నేను ఎక్కడైతే జారిపోయాను, ఎక్కడైతే పడిపోతున్నానో, ఎక్కడైతే కృంగిపోయానో అక్కడ నేను లేవనెత్తబడినట్లు నీ కృప నాకు దయచేయండి. నీ కృప చేత, నీ కృప నన్ను బలపరచుచున్నది అన్నాడు. ఈ విషయం 3000 సంవత్సరాల క్రితం రాయబడినట్ల దేవుని వాక్యం అయితే, అపోస్తలుడైన పౌలు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నాకు ఈ ముళ్ళు తీసేదేవా అని ప్రార్థించాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో ప్రార్థిస్తుండగా ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు సరిపోతుంది, నువ్వు భయపడినాకల్లా నా కృప నీకు తోడుగా ఉంచాను, నువ్వేం నశించిపోవు, ఆ ముళ్ళు నువ్వు జయించగలుగుతావు, ఆ సమస్యను నువ్వు జయిస్తావు, ఆ బాధ నువ్వు జయించేలాగా నా కృప నీకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ మై గ్రేస్ టు యూ. ఒక సాతాను ముళ్ళు అతను బాధిస్తూ ఉండగా ఏమని ప్రార్థించాడంటే భక్తుడు, ఇది నా యుద్ధం నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకున్నాడు. ఎన్నిసార్లు అంటే ఏంటి? ఒకసారి చేసినా, ఒకసారి ప్రార్థించినట్ట చెప్పాలి. అగైన్ అండ్ అగైన్ ఈ ప్రేయిడ్. సో అప్పటికి 3 సార్లు ప్రార్థించిన జవాబు రాకపోతే ఏం చేస్తాడు ఈయన? 4సారి జవాబు రాకపోతే, 5సారి జవాబు రాకపోతే, ఏలీ ఎన్ని మార్లు ప్రార్థించాడు? జవాబు వచ్చేదాకా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం ఏదో ఒకసారి ప్రార్థన చేసి ఆపేయొద్దు. దేవుడు జవాబు ఇస్తాడు, నమ్మండి, ప్రార్థిస్తూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బ్రష్ చేస్తూనే ఉండండి అన్నట్టు. బ్రష్ ఒకరోజు చేసి ఆపేస్తారా? చిన్నతనంలో స్టార్ట్ అయిన బ్రష్ ఎప్పటి వరకు చేస్తున్నాం? పోయేదాకా ఏం చేస్తుండాలి? ఎప్పుడు అలసిపోయారా? నేను ఎన్నాళ్ళు బ్రష్ చేస్తానని? యూ హ్యావ్ టు బ్రష్. భోంచేయడంలో అలసిపోలేదు, భోంచేయడంలో ఇంకెన్నాళ్ళు తినాలి ప్రభా అని ప్లేట్ ఎప్పుడైనా తోసేసారా? గట్టిగా చెప్పండి.
తింటూనే ఉన్నాను చిన్నప్పటి నుండి, తిని అలసిపోయాను, ఐ డోంట్ వాంట్ ఈట్ అని చెప్పి నాకు ఆహారం వద్దని. ఉపవాసం ఉన్నప్పుడు వద్దంటున్నావు, ఓకే. మిగిలిన టైంలో ఉపవాసం ముగింపులో ఆకలి వచ్చేస్తుంది కదా, మీరు భోజనం చేస్తున్నారు. అలాగే శ్వాస పిలుస్తున్నాను చిన్నతనం నుండి, ఇక చాలు ప్రభు అని ముక్కు బిగించేసుకున్నారు ఎప్పుడైనా? మరి శ్వాస ఎలా నిరంతరం ఆడుతున్నదో, ఎలా ఆహారం తీసుకుంటూ నీ శరీరాన్ని బలపరుచుకుంటున్నావో, ప్రార్థన నీ ఆత్మను బలపరుస్తుంది, వాక్యము నీ హృదయాన్ని బలపరుస్తుంది, నీ ఆత్మకు ఆహారంగా ఉంటుందని నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆమేన్. ప్రార్థిద్దాం. జారిపోతున్న వారిని బలపరచువాడు ఆయనే. ఈరోజు ఏ విషయంలోనూ జారిపోయినా, ఒకవేళ ఆత్మీయంగానే జారిపోయావేమో, దేవుని దగ్గర అడుగు, ప్రభా నీ కృప నాకు దయచేయి, మళ్ళా నన్ను తిరిగి నిలబెట్టండి. ప్రార్థనలో జారిపోయిన వారు, వాక్య విషయంలో జారిపోయిన వారు, సహవాస విషయంలో జారిపోయిన వారు, దేవుని పరిశుద్ధుల సహవాసం మానివేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? తిరిగి రమ్మని ప్రభు కోరుతున్నాడు. ఇంకెన్నాళ్ళు నువ్వు వెళ్ళే కొలది చీకటే, నువ్వు దేవునికి దూరం అయ్యే కొలది అంధకారమే, అంధకారంలో పోయే కొలది నీ జీవితం అంధకారం అయిపోతుంది. కనుక తిరిగి యూటర్న్ తీసుకో, రిపెంట్ అవు, ప్రభు ఎదుగు తిరిగి వచ్చేసాయి. ప్రార్థించు, ప్రభు పాదాల మీద పడు, ప్రభా నేను జారిపోతున్నాను, నన్ను రక్షించమని అడుగు. ఈయనేమన్నాడు? ఇక నేను నశించిపోతున్నాను అన్నాడట. నేను జారిపోయాను, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచును. ఈరోజు ఎందరైతే ఈ ఉదయకాలం మా వల్ల ఏం కాదు, ఇక మేము దాటిపోయాం, మా వయసు దాటిపోయింది, మళ్ళీ ఆ ఉద్యోగం నేను పొందలేను, నేను ఆ వ్యాపారం చేయలేను, నేను నా కుటుంబాన్ని పోషించుకోలేను, ఇబ్బందుల్లో పడ్డాను. ఎటువంటి ఇబ్బంది నీకున్నా, నీ మనస్సును బాధిస్తుందా సమస్య ఏదున్నా, ఇక జారిపోయాను, నాకు ఇక అంతమే అనుకుంటున్నావేమో. కాదు, జారిపోతున్న నిన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు, నేను పైకి లేవనెత్తే దేవుడు ఉన్నాడు. ఆయన తన కృపను పంపి నేను లేవనెత్తునుగాక, దేవుని సహాయాన్ని పొందుదువుగాక. అందరూ ప్రార్థన చేస్తారు, ప్రభా ఆ భక్తునికి నువ్వు ఎలా కృపనిచ్చి బలపరిచావో నాకు కూడా నీ కృపనిచ్చి బలపరచుదేవా అన్నవారు మీ చేయి చూపించగలరా? షల్ వి ప్రే? పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థిస్తున్నాం. జారిపోకుండా మమ్మల్ని నిలబెట్టేవాడు నీవే, పడిపోకుండా నిలబెట్టేవాడు నీవే. ఇక నా పని అయిపోయిందని భక్తుడు బాధపడుతూ ఉండగా ఇదిగో నీ కృపనిచ్చి బలపరిచావు. పౌలు భక్తుడు ప్రార్థించాడు, నాయన దేవా ఈ ముళ్ళను తీసివేయమని ముమ్మారు ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలునన్నావు, కృపనిచ్చి అతన్ని విడిపించావు, కృపతో మమ్మల్ని బలపరుస్తున్నావు. బలపరిచే నీ కృప నాకు దయచేయి. జారిపోతున్న నన్ను నిలబెట్టండి ప్రభా. ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, మరి ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఆరోగ్యపరంగా జారిపోతున్నావేమో. జారిపోచున్న నీకు దేవుడు తన కృపను దయచేయునుగాక. ప్రార్థించు, కర్మలెత్తి ప్రార్థన చేయి. నీ ప్రజల్లో గొప్ప కార్యములు జరిగించండి, గొప్ప ఉద్యమాన్ని లేవనెత్తండి ప్రభా. ఉద్యమం లేవనెత్తుము నాయన, ఆత్మను రక్షించమని అడుగుతున్నాను. ప్రతి ఇంట్లో ఉద్యమం కలుగునుగాక, ప్రతి జీవితంలో వెలుగు వచ్చునుగాక, సమాధానం వచ్చునుగాక. వారి జీవితాలను పట్టి పీడిస్తున్న చీకటి శక్తులన్నీ వారిని విడిచిపోవునుగాక. వారి పిల్లల విషయంలో ప్రార్థిస్తుండగా పిల్లలకు బుద్ధిని, జ్ఞానం అనుగ్రహించండి. సమస్యల్లో చిక్కుకున్నవారు, శోధన అనే వలలో చిక్కబడిన వారికి విడుదల ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందుల నుండి వారికి విడుదల దయచేయండి. మరి యవ్వన బిడ్డల జీవితాల్లో సహాయం దయచేయండి. వారి చదువుల్లోనూ, ఉద్యోగ విషయాల్లో, వారి వివాహ విషయాల్లో ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగా కేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. రోగ పడకల మీద ఎవరైతే ఉన్నారో వారు స్వస్థత పొందుటకు సహాయం దయచేయండి. మీ కరుణాహస్తము చాపండి, మీ కనికరం గల హస్తము చాపి ప్రతి రోగిని స్వస్థపరచుము నాయన. ఆ రోగ పడకల మీద వారు లేచుదురుగాక. వారు గంతులు వేసి నీకు సాక్ష్యం ఇచ్చే సహాయం దయచేయండి. వారి శరీర అవయవాలకు స్వస్థత ప్రకటిస్తున్నాను యేసునామములో. శిరస్సు మొదలుకొని అరిపద వరకు పీడిస్తున్న వ్యాధి, రోగ, బలహీనత, నీ పేరు ఏదైనా యేసు నామములో వారి దేహాలను విడిచిపోమని గద్దిస్తూ ఉన్నాను. గాయపరచబడిన వారిని జ్ఞాపం చేసుకునండి. వారి గాయములు మానపండి ప్రభా. ప్రయాణంలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకునండి. వారి ప్రయాణంలో నీ కాపుదల వారికి దయచేయండి, నీ ప్రొటెక్షన్ వారికి దయచేయండి. వి నీడ్ యువర్ డివైన్ ప్రొటెక్షన్ ఓ గాడ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము
పడిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యూ వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, brighter blessings. May the Lord provide all your needs. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. May the Lord continue to bless you and keep you. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2:12, రూత్ గ్రంథము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయునుగాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతారో చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ.